మన సృష్టికర్త అయిన సర్వాతిరేయాన్ని అయిన దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు చెల్లించుకుంటున్నాం. ఈ దినం దేవుని యొక్క గొప్ప వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అది ఆది కాండము 27వ అధ్యాయము మరి 28వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ఆకాశపు మంచును భూసారమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమె. అవును, దేవుని యందు నీవు విశ్వాసపాత్రుడుగా కృతజ్ఞత కలిగిన వాడిగా జీవిస్తే అట్టి దేవునిలో నువ్వు నిందారహితుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, సత్యమునకు సారూప్యత దయచేవాడిగా ఆయన యందు నువ్వు సత్యమునకు లోబడి బ్రతకగలిగినట్లయితే ఖచ్చితంగా ఆకాశపు మంచును భూమి యొక్క సారమును పరిపూర్ణముగా దేవుడు నీకు దయచేస్తున్నాడు. మరి ఇటు దయచేయాలని ఆ దేవుని యందు మనం విశ్వాసపాత్రులుగా ఈ దినం నుండైనాను జీవిస్తాము అనుకుంటే అందరము కూడా తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎత్తిపిద్దాం. తండ్రి, నీకు ఎనలేని కృతజ్ఞతలు, స్తుతి స్తోత్ర అర్పణలు ఈ ఉదయకాల సమయమున చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఇదిగోనైనా ఈ ఛానల్ వీక్షించుటకు ఎవరైతే మరి విశ్వాసము చేత నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారు అట్టి వారి అందరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరికి పేరు పేరున మిమ్ములను మీ పాదముల దగ్గర పెట్టి నేను అర్థిస్తున్నా. ఇదిగోనైనా ఈ వాగ్దాన ఫలమును ప్రతి ఒక్కరికి ఈ దినము నుండి దయచేయమని, నీ యందు స్థిరమైన విశ్వాసులుగా నమ్మకమైన సత్యమునకు సారూప్యత కలిగిన దేవాతి దేవునికి లోబడి జీవించుటకు కావలసిన కృపను సహాయమును మెండుగా దయచేయమని బ్రతిములాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపించుకొని నీ పాదధూళినటువంటి నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.